గుండె లోతుల్లోని గాయం. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మీరు తినే ఆహారానికి రుచి ఉండదు. మీరు చూసే రంగులకు వెలుగు ఉండదు. నేను వారికి సరిపోనా అనే ప్రశ్న మీ మెదడును తొలిచేస్తుంటుంది. కాని మిత్రమా, గుర్తుంచుకో, సూర్యుడు అస్తమించేది మళ్లీ ఉదయించడానికే. ఈ 8 నిమిషాలు మీ జీవితానికి ఒక హీలింగ్ థెరపీ. మీ కన్నీళ్లను మీ విజయానికి ఇంధనంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిజం నిప్పులాంటిది. అది మిమ్మల్ని కాల్చవచ్చు, కాని మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. వారు వెళ్ళిపోయారు. ఇది చేదు నిజం. చాలామంది వారు మళ్లీ మెసేజ్ చేస్తారు అని ఎదురుచూస్తూ తమ సమయాన్ని వృధా చేస్తారు. భగవద్గీతలో కృష్ణుడంటాడు, గతించిన దాని గురించి చింతించడం జ్ఞాని లక్షణం కాదు. మీరు వారి ఫోటోలు చూస్తూ పాత చార్ట్స్ చదువుతూ ఉంటే మీరు ఒక విషవలయంలో చిక్కుకుపోతారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే, పూర్తి పుస్తకం కాదు. మౌనం మాటల కంటే గొప్ప సమాధానం. సైకాలజీలో నో కాంటాక్ట్ రూల్ అని ఒకటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు మీరు బతిమాలితే మీ విలువ వారి దృష్టిలో ఇంకా తగ్గుతుంది. కాని మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ మౌనం వారిని ఆలోచింపజేస్తుంది. మీ మౌనం వారికి అర్థం కావాలి, మీరు వారితో లేకపోయినా సురక్షితంగా స్థిరంగా ఉన్నారని. సింహం గర్జించినప్పుడే కాదు, మౌనంగా వేటాడినప్పుడు కూడా భయంకరంగా ఉంటుంది. మీ జీవితంలోకి మౌనాన్ని ఆహ్వానించండి. ఇన్నాళ్ళు మీరు ఇతరుల ఇష్టాలను మీ ఇష్టాలుగా మార్చుకున్నారు. వారికి నచ్చిన రంగులు వేశారు, వారికి నచ్చినట్లు నడుచుకున్నారు. మరి మీరేమయ్యారు? మిమ్మల్ని మీరు ఎప్పుడు పట్టించుకున్నారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమంటే స్వార్థం కాదు, అది ఆత్మగౌరవం. ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి మీ కళ్లలోకి చూస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. మీరు మిమ్మల్ని గౌరవించకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని అస్సలు గౌరవించదు. శారీరక మార్పు కన్నీరు చెమటగా మారాలి. మీ మనసు బాధలో ఉన్నప్పుడు మీ శరీరానికి పని చెప్పండి. వర్కౌట్ చేయండి, జిమ్లో బరువులెత్తండి. మీ కండరాలు నొప్పి పుట్టాలి. ఆ నొప్పి మీ మనసు బాధను మరిచిపోయేలా చెయ్యాలి. వ్యాయామం చేసినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. 90 రోజుల తరువాత మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక పాత బలహీనమైన మనిషి కాదు, ఒక కొత్త వారియర్ కనిపించాలి. మీ రూపం మారాలి, మీ చూపులో తీక్షణత పెరగాలి. ప్రేమ విఫలమైతే జీవితం విఫలమైనట్లు కాదు. ప్రపంచంలో గొప్ప విజేతలందరి వెనుక ఒక పెద్ద గుండెకోత ఉంటుంది. ఆ బాధను సృజనాత్మకతగా మార్చండి. మీ పనిలో నైపుణ్యం పెంచుకోండి. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలంటే, మిమ్మల్ని వదిలేసినవారు మీ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ చేయాల్సిన పరిస్థితి రావాలి. సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ హోదా, మీ విలువను చాటి చెప్పాలి. కొత్త నైపుణ్యాలు మేధస్సుకి పదును. ఖాళీగా కూర్చుని పాత జ్ఞాపకాలను నెమరువేయకండి. ఒక కొత్త భాష నేర్చుకోండి. ఫ్రెంచ్ లేదా జర్మన్, లేదా ఒక కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. మీ మెదడు కొత్త విషయాలను నేర్చుకుంటున్నప్పుడు అది పాత బాధాకరమైన న్యూరాన్ కనెక్షన్లను తెంచేస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. జ్ఞానమిచ్చే ధైర్యం మరేదీ ఇవ్వదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తారు. అయ్యో, నిన్ను వదిలేశారా అని సానుభూతి చూపిస్తూ మిమ్మల్ని ఇంకా కుంగదీసేవారికి దూరంగా ఉండండి. మీకు స్ఫూర్తినిచ్చే, మిమ్మల్ని ఎదగమని ప్రోత్సహించే స్నేహితులను వెతుక్కోండి. నెగటివ్ వ్యక్తులు మీ గాయాన్ని ఎప్పుడూ పచ్చిగానే ఉంచుతారు. పాజిటివ్ వ్యక్తులు ఆ గాయం మీద మందులా పనిచేస్తారు.
మీ సోషల్ మీడియా ఫీడ్ను క్లీన్ చేయండి. మీకు బాధ కలిగించే ప్రతి అకౌంట్ను అన్ఫాలో చేయండి. క్షమించడమంటే వారు చేసిన తప్పును ఒప్పుకోవడం కాదు, వారిని మీ మనసు నుండి విడుదల చేయడం. ద్వేషమనేది ఒక విషంలాంటిది. అది అవతలి వారిని కాదు, ముందు మిమ్మల్ని చంపేస్తుంది. వారిని క్షమించేయండి, ఎందుకంటే మీ మనసులో వారికి స్థలం లేదు. మీరు ఎప్పుడైతే వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తారో అప్పుడే మీరు నిజంగా స్వేచ్ఛాజీవి అవుతారు. భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞత అంటే ఇదే. మిత్రులారా, మనం ఒక వ్యక్తి కోసం ఏడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులను మర్చిపోతాం. వారే మీ అమ్మ మరియు నాన్న. మీరు గదిలో తలుపు వేసుకుని ఏడుస్తుంటే బయట మీ అమ్మ మనసు ఎంత తల్లడిల్లుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరో నిన్న వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి కోసం మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తెచ్చిన వారిని నిర్లక్ష్యం చేస్తారా? మీరు చిన్నప్పుడు పడిపోయినప్పుడు మీ నాన్న మిమ్మల్ని ఎత్తుకని నేనున్నానురా అని భుజం తట్టిన ఆ స్పర్శను గుర్తు తెచ్చుకోండి. మీరు ఓడిపోయినా విఫలమైనా మిమ్మల్ని కాదనుకొని ఏకైక సామ్రాజ్యం మీ ఇల్లు. మీ బాధను మీ అమ్మానాన్నల ఆనందంగా మార్చండి. మీరు వారికోసం ఒక గొప్ప స్థాయికి ఎదగాలి. ఆ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల మీకు ఒక విషయం అర్థం కావాలి. లోకంలో నిస్వార్థమైన ప్రేమ కేవలం తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందని. ఒంటరితనానికి, ఏకాంతానికి చాలా తేడా ఉంది. ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసిందనుకోకండి. ప్రకృతి మీకు ఏకాంతాన్ని ప్రసాదించింది అని నమ్మండి. ఎందుకంటే జనాల మధ్య ఉన్నప్పుడు మీరు ఇతరుల గురించి ఆలోచిస్తారు, కాని ఏకాంతంలో ఉన్నప్పుడే మీ గురించి మీరు ఆలోచిస్తారు. బుద్ధుడు, వివేకానందుడు లేదా గొప్ప మహర్షులు వీరంతా ఏకాంతంలోనే తమను తాము కనుగొన్నారు. మీతో మీరు మాట్లాడుకోండి. మీలోని లోపాలను సరిదిద్దుకోండి. ఆ వ్యక్తి లేని లోటును మీలోని గొప్పతనంతో నింపండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు వస్తే ఏడవండి, కాని ఆ కన్నీటి చుక్క కింద పడేలోపు ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. ఏకాంతాన్ని ఒక శిక్షగా కాకుండా ఒక తపస్సులా భావించండి. మీరు అనుకోవచ్చు, నన్నింత బాధపెట్టినవారు హ్యాపీగా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు ఏడుస్తున్నాను అని. కాని గుర్తుంచుకోండి, కాలం ఎవరినీ వదిలిపెట్టదు. కర్మ అనేది ఒక చక్రం. ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు రేపు ఎవరి దగ్గరో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కేవలం మీ జీవితాన్ని నిర్మించుకోండి. కాలమే వారికి అత్యంత కఠినమైన పాఠాన్ని నేర్పుతుంది. దేవుడు మీకు ఈ బాధను ఇచ్చాడంటే మీలో ఉన్న బలహీనతను తీసేసి మిమ్మల్ని వజ్రంలా మార్చాలనుకుంటున్నాడు. ఎదురు చూడండి, మీ సమయం వస్తుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బాధ ఒక చిన్న మచ్చలా కూడా అనిపించదు. ప్రకృతి ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుంది. ఈ 8 నిమిషాల ప్రయాణం ముగింపు కాదు, ఇది మీ కొత్త జీవితానికి నాంది. మిమ్మల్ని వదిలేసినవారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. అదేంటంటే మీరు ఎవరిమీదా ఆధారపడకూడదు అని. ఇప్పుడు మీరు ఒంటరివారు కాదు, మీరు ఒక అజేయుడు. వెనక్కి తిరిగి చూడకండి. అద్భుతమైన భవిష్యత్తు మీకోసం వేచి ఉంది. ఈరోజే ప్రమాణం చెయ్యండి, ఇకపై మీ కన్నీళ్లు ఆనందం కోసమే తప్ప ఆవేదన కోసం కాదని. మీరు గెలుస్తారు. నేను నమ్ముతున్నాను. జై హింద్.